గుడ్ మార్నింగ్ అలపి. మార్నింగ్ మనం బ్రష్ చేసుకోవడానికి సముద్రం దగ్గరికి వచ్చినాం. నిన్న నైట్ మనం తీసుకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అది సముద్రానికి దగ్గరలో ఉంది. చూడొచ్చు, నీట్గా సముద్రం అయితే కనిపిస్తుంది. మనం తీసుకున్నటువంటి విల్లా కూడా కనిపిస్తుంది ఇక్కడ దగ్గరలోనే. అర్ధరాత్రి 12 గంటలకు మేము ఈ విలేజ్లోకి రావడం జరిగింది. బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ ఒక విల్లా లోపల మమ్మల్ని ఉంచారు. ఇక్కడ మనకు ఎదురుగా కనిపించేదే మేరీ గాడ్స్ ఓన్ విల్లా బీచ్ హోమ్ స్టే అనేది మేము ఉంటున్నటువంటి రూమ్. చూడొచ్చు, బోట్ ఓనర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఉదయాన్నే రెడీ అయ్యి ఇప్పుడే హౌస్ బోట్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, లెట్స్ గో. ఆటోలో బోటింగ్ పాయింట్కి అయితే బయలుదేరాం. చూడవచ్చు, అలపి టౌన్ను మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అలపి వరకు మనం ఇదే ఆటోలో వెళ్తాం. మనం ఉన్న రిసార్ట్ నుంచి ఒక ఆటో తీసుకొని బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం. బోటింగ్ పాయింట్ వద్ద 12:30కి బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినాం. ఇక్కడ అలపిలో లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయో. ఇక్కడ బట్టలు నేస్తున్నారు, చూడవచ్చు. మన పద్మశాలి వాళ్ళు ఎలా అయితే నేస్తారో సేమ్ అదేవిధంగా బట్టలు నేస్తున్నారు. చాలా బాగుంది. చూడవచ్చు, సాంచలు అయితే బాగున్నాయి. ఇక్కడ చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు హ్యాండ్లూమ్ ఫ్యాక్టరీకి. చూడవచ్చు, చాలామంది ఉన్నారు. ఏపీలో స్పైసెస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ చూడడానికని రావడం జరిగింది. ఒకసారి వెళ్దాం లోపల ఏమున్నాయో. స్పైసెస్ వాసన చాలా మంచి వస్తుంది. చూడొచ్చు, ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. లవంగాలు, మిరియాలు, కొన్ని కొత్త వర్డ్స్ ఉన్నాయి. అలా హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. సైకిల్, బోట్, ఎలిఫెంట్, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా. చూడవచ్చు, స్పైసెస్, హ్యాండీక్రాఫ్ట్స్. ఇదే మనం చేరుకున్నటువంటి బోటింగ్ పాయింట్. ఇక్కడ చూడొచ్చు, బోట్ హౌసెస్ ఉన్నాయి. ఇందులోనే మనం వన్ డే స్పెండ్ చేయకపోతున్నాం. చూడవచ్చు, అక్కడ దాకా ఉన్నాయి బోట్స్ అన్నీ. మన వాళ్ళు వెళ్తున్నారు బోట్ దగ్గరికి. ఓకే, బోటు లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో. ఇక్కడ బోట్లు చూసుకోవచ్చు, సేమ్ చాలా బోట్స్ ఉన్నాయి. మన ఆటో డ్రైవర్ కూడా మనకి ఇప్పుడే డ్రాప్ చేశారు. బోట్లోకి అయితే ఇప్పుడే ఎక్కుతున్నాం. హౌస్ బోట్. బోటు డ్రైవింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. డైనింగ్ బాగుంది. టీవీ, మనకు బోట్ అరేంజ్ చేసినటువంటి బోట్ ఓనర్ మనం చూస్తున్నాం. పైన కూడా నెంబర్ ఇస్తాను నేను, మీరు కాంటాక్ట్ కావచ్చు డైరెక్ట్గా. బోట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మన రూమ్లోకి ఇప్పుడే వెళ్తున్నాం. బాగుంది. వాట్ ఏ నైస్, చాలా బాగుంది. చూడొచ్చు, సేమ్ ఇంట్లో ఎట్లాగైతే ఉంటుందో అదే విధంగా ఉంది ఇక్కడ కూడా. మంచిగా విండో ద్వారా మనం ఎక్స్ప్లోర్ చేయవచ్చు. పక్కన ఇంకో బోట్ ఉంది. మా రూమ్ తర్వాత ఇంకొక రూమ్ను కూడా చూస్తున్నాం. మొత్తం 3 ఫ్యామిలీస్ ఉంటాయి ఇందులో. సెకండ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి రూమ్ కూడా చూద్దాం. ఇందులో ఫైర్ ఉంది. వావ్, 2 కపుల్స్ కోసం ఇక్కడ రెడీ చేసి పెట్టారు. నెక్స్ట్ ఫ్యామిలీ. ఇక్కడ హౌస్ ఓనర్, ఈ బోట్ హౌస్ ఓనరు అక్కడ కూర్చొని ఉన్నాడు. అతని నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. మీరు ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కావచ్చు.
పైన కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉందో బోట్. ఓ పైన కూడా లొకేషన్ బాగుంది చూడవచ్చు. పైన డైనింగ్ ఉంది, అలలకి ఇది ఊగుతున్నట్టున్నది. ఇక్కడ ఒక ఫ్యామిలీకి రూమ్ బాగుంది. ప్రస్తుతానికి మనము కేరళ అందాలను వీక్షించడానికి ఒక హౌస్ బోట్ తీసుకోవడం జరిగింది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే మేము షేరింగ్లో తీసుకున్నాం. యాక్చువల్గా 5500 రూపీస్ ప్లస్ మా పాప పెద్దది కాబట్టి 720 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, 750 యాక్చువల్లీ. సో 6250 రూపీస్ పర్ బోట్. చాలా బాగుంటుంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రయాణం స్టార్ట్ చేస్తాం మనం. మార్నింగ్ 9 o'clock ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ ఒకటి షేర్ ఆటో మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఎర్నాకుళం జంక్షన్ వరకు వెళ్తాం. సో మనం ఈ బోట్ అందాలని ఇప్పుడు వీక్షిద్దాం. రెడీ. పక్కన హౌస్ బోటు వెళ్తుంది చూడవచ్చు మనం. శ్రీమణి బోట్ను డ్రైవ్ చేస్తున్నాడు చూడవచ్చు మనం. ఇందులో శ్రీమణి డ్రైవ్ చేసేది. తర్వాత సహస్ర బోట్ని నడుపుతుంది చూడవచ్చు వీడియోలో. నా బోట్ ఓనరు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెళ్ళడానికి. మొత్తానికైతే ఒక 45 మినిట్స్ లేట్ అవుతుంది. బట్ కొంచెం ఒక 6 o'clock వరకు తిరగడానికి చేస్తా అని చెప్పన్నారు. బోటు డ్రైవర్ బోట్లు తీస్తున్నారు ఇప్పుడే. వెనక నుండి సైరన్ కొడుతున్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. పక్కన ఇంకో బోటు మళ్ళీ సేమ్ పొజిషన్లో పెడుతున్నారు చూడవచ్చు. అన్నీ సేమ్ ఒకేలాగా ఉన్నాయి బోట్స్ అన్నీ చూడవచ్చు. ఇవన్నీ ఫ్యామిలీ బోట్స్ పెద్ద పెద్దవి. మధ్యలో ఆర్ఓ ప్లాంట్ కూడా ఉంది కొంతమందికి. బై బై అలైపి వి యూ సీన్ ఆన్ మండే సారీ నెక్స్ట్ డే మార్నింగ్. సేమ్ అన్ని బోట్లు ఇలాగే ఉన్నాయి. పైన ఒక బెడ్రూమ్, కింద ఒక 2 బెడ్రూమ్లు. టోటల్ అన్నీ ఇలాగే హౌస్ బోట్లే ఉన్నాయి. ఇక్కడ చాలా బండ్లు అయితే బయలుదేరిపోయాయి. ఇక్కడ 12:30 బండి స్టార్ట్ అయిందంటే రేపు మార్నింగ్ 9 గంటలకి బ్రేక్ఫాస్ట్తో మళ్ళీ మనం ఇక్కడే సేమ్ ప్లేస్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. బాగుంది ఇక్కడ అందాలు. కేరళ అందాలను చూడడానికి మనం బోట్లో బయలుదేరాం. కేరళ అందాలను ఆస్వాదిస్తున్నాం మేము చూడవచ్చు. మా తొట్టి గ్యాంగ్ అయితే వెనకాల కనిపించట్లేదు. కేరళ అందాలను వీక్షించవచ్చు మనం ముందు వైపు నుంచి. చక్కటి వాతావరణం లోపల ఉన్నాం మనం. అటైతే ఆల్రెడీ కొన్ని వెళ్తున్నాయి, బట్ మేబీ కొంచెం అక్కడక్కడ ఆపుతురవచ్చు. ఇక్కడ సేమ్ బోటింగ్ అయితే చాలా బాగుంది. కేరళ టూరిజం డెవలప్ అయ్యేందుకు కారణమే మెయిన్ ఇది. ఇక్కడ చూడొచ్చు మనం పైనుంచి ఎక్స్ప్లోర్ చేసేందుకు చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు చిన్న బోట్లో వెళ్తున్నారు. ఇక్కడ కూడా చిన్న బోట్లో ఒక పాప వెళ్తుంది. చూడవచ్చు ఎక్కడ చూసినా కూడా సేమ్ ఏ బోట్లు అయితే కనిపిస్తున్నాయి. చాలా చక్కగా ఉంది ఈ ప్లేస్ అంతా. అలపి హౌస్ బోటింగ్లో నా వైపు వెనకాల ఉన్నాయి అంతా మొత్తం హౌస్ బోట్లే. బోట్ల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ అలపిలో మనం చూడవచ్చు.
ఇక్కడికి వచ్చి పెట్రోల్ కూడా తీసుకొని పోతూ ఉంటారు. మధ్యలో ఇండ్లు ఉన్నాయి. చూసినా కొద్దీ పోయినా కొద్దీ అసలు ఇవే హౌస్ బోట్లు మొత్తం కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఫ్యామిలీ లేక్ రిసార్ట్ అని బాగుంది ఇక్కడ పొజిషన్ అయితే. పక్కన ఒక విలేజ్ కూడా వచ్చింది, పున్నామాడ పే అండ్ పార్కింగ్ బాగుంది అక్కడ. మొత్తం ఇక్కడి నుంచి కూడా బోట్లు తీసుకెళ్తారు బోటింగ్ ఏరియాకి. ఇక్కడ ఎదురుగా ఒక చిన్న బోట్ వస్తుంది మనకు ఎదురుగా, స్పీడ్ బోట్. ఇదొక చిన్న బోటు, ఒక బోట్ రివర్స్ వెళ్తుంది. ఇక వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సాయి స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడానికి వాటికన్ ఫిట్ ఇండియా. మనం సిటీ దాటి బయటకు వచ్చేసాం. చూడవచ్చు మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది ఈ నదీ ప్రవాహం. చాలా పెద్దగా ఉంది. దాదాపు చాలా దూరం నుంచి మనకు లొకేషన్స్ అయితే చూపిస్తున్నారు. హౌస్ బోటింగ్ వస్తే చాలా బాగుంటుంది కేరళలో. ఈ బోటు ఓనర్ నెంబర్ కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ ఇచ్చాను. చాలా మంచి పర్సన్. నైట్ 12 o'clock మమ్మల్ని పిక్ చేసుకొని ఒక రూమ్లో ఉంచడం జరిగింది. మళ్ళీ అక్కడ నుండి ఒక ఆటో మాట్లాడితే ఆటో ద్వారా ఈ బోటింగ్ స్పాట్కి రావడం జరిగింది. చూడవచ్చు ఎంత బాగుందో ఇక్కడ బ్యూటీ, కేరళ బ్యూటీ. అందరు భయపెట్టారు వర్షం పడుతుంది ఏమవుతుందని. వర్షం పడినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇదే బోట్ లోపలే ఉంటాం కాబట్టి. చూడవచ్చు అన్నీ దాదాపు చాలా దూరం నుంచి వెళ్ళిపోయినాయి. ఒక్కొక్క బోట్ అయితే దాదాపు 1 kilometer 2 kilometer దాకా వెళ్ళిపోయినాయి. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళది అయితే ఒకటి ఉంది. మనకు ఎదురుగా స్పీడ్ బోట్ వస్తుంది చూడవచ్చు, చాలా ఫాస్ట్గా. సముద్రాన్ని తలపిస్తుంది మన బోటింగ్. చూడవచ్చు మనం వచ్చినటువంటి వే సీదా వెళ్తూనే ఉంది మన బోట్. ఇంకా ఆరామ్సే పండుకొని ఎంజాయ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ 2 గంటలకైతే మాకు లంచ్ అరేంజ్ చేశారు. బాగుంది లంచ్. కేరళ కాకుండా మామూలు మన తెలంగాణ ట్రెడిషన్ లోపలనే ఉంది. చపాతీ అండ్ అన్నం. మార్నింగ్ అయితే వెజిటేరియన్ తీసుకోవడం జరిగింది. ఓకే, బోటింగ్ సిబ్బంది కాసేపు మాకు లంచ్ కోసం ఆపడం జరిగింది. లంచ్ తర్వాత మళ్ళీ సేమ్ ఇందులో బోటింగ్ అనేది ఈవినింగ్ 6 వరకు కొనసాగుతుంది. తర్వాత నైటు ఏదో ఒక ప్లేస్లో ఆపేస్తారు. అక్కడ స్టే చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మళ్ళీ మమ్మల్ని ఎక్కడైతే తీసుకెళ్లారో అక్కడికి దించడం జరుగుతుంది. అందరికీ నమస్తే. మన తుమ్మా రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ హనుమాన్ స్వాములకు అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇతర ఏవైనా కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను సుల్తానాబాద్లో ఉండింటే అక్కడే వాళ్ళతో పాటే ఒక చిన్న ఇంటర్వ్యూలాగా తీసుకొని వాయిస్ పెడదామని చెప్పి అనుకున్నాను. బట్ ప్రస్తుతానికి వెకేషన్లో కేరళ టూర్లో ఉండడం వల్ల అది సాధ్యపడలేదు. ఎనీవేర్ మంచి కార్యక్రమాన్ని చేస్తున్న తుమ్మా రాజ్ కుమార్ అలాగే రఫీక్ వీరికి సహకరిస్తున్నటువంటి మన సుల్తానాబాద్ పట్టణ ప్రజలకి, అలాగే పెద్దపల్లి జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, చాలామంది ముందుకు వచ్చి దాతల సహాయం అందజేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే తుమ్మా రాజ్ కుమార్ కానీ రఫీక్ని కానీ
సంప్రదించాలని కోరుతూ మీ విశ్వనాథ్. బోట్లో చిప్స్ తింటున్న శ్రీమన్ విభోగ్ సహస్ర. ఇప్పుడే డ్రైవర్ని అయితే అడిగాము. మొత్తం మనం 20 నుంచి 25 కిలోమీటర్ల బోటు ప్రయాణం అయితే చేయబోతున్నాం. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. బోట్ లోపలనే మనం ఐస్ క్రీమ్ తినడం, చక్కటి వాతావరణంలో ఆహ్లాదమైనటువంటి ఆనందాన్ని మనం పొందుతున్నాం. చూడవచ్చు, ఇదంతా బ్యాక్ వాటర్, సముద్రానికి వెళ్ళేటువంటి మిగిలినటువంటి బ్యాక్ వాటర్ ఇదంతా. అందుకే సముద్రం అయితేనే అలల తాకిడి ఉంటుంది, కానీ ఇక్కడ అలల తాకిడి లేదు, కేవలం హౌస్ బోటింగ్. వర్షం పడుతుందని మన డ్రైవర్కి అయితే ఛత్రి పెట్టారు. చూడవచ్చు, బాగుంది ఇక్కడ పరిస్థితి. అయిపోయింది బోటింగ్, రిటర్న్ వస్తున్నారు. టోటల్ 93.7 కిలోమీటర్స్ ఉందట ఈ రోడ్డు. చూడొచ్చు మనం, పెద్ద పెద్ద బోట్లు, ఈ హౌస్ బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చుట్టుపక్కల అయితే చక్కటి వాతావరణం. నా బోట్ ఇప్పుడే రైట్ సైడ్ తిప్పుకుంటుంది. రైట్ సైడ్కు చాలా బోట్లు అయితే వెళ్ళిపోయాయి. మనం కూడా వైపు వెళ్తున్నాం. చూడవచ్చు, చాలా ఫ్రంట్ సైడ్ ఇచ్చినటువంటి రూమ్ నుండి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. చూడవచ్చు, కిటికీల ద్వారా చాలా చక్కగా కనిపిస్తుంది. భారీ వర్షంలో ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉంది. ఒక షాప్ లాగా ఇక్కడ ఫిషెస్ అండ్ ఇంకా ఏవి కావాలంటే అవి దొరుకుతాయంట. బోట్ మధ్యలో ఓ ప్రదేశంలో ఆపారు. అక్కడ ఒక షాప్ ఉంది. షాప్లో చాలా రకాల ఫిష్లు, లేటెస్ట్ వెరైటీలుగా ఫిష్లు కనిపించాయి. రొయ్యలు, అలాగే పీతలు, ఇలా రకరకాలుగా ఇక్కడ దొరుకుతున్నాయి. వాటిని అమ్ముతున్నారు. లైవ్గా వాటిని అమ్మేసి ఈ మన బోట్లో ఉన్నవారు ఎవరైనా కొనుక్కోవచ్చని చెప్తున్నారు. సాయంత్రం 6 కాగానే ఒక ఇంటి వద్ద ఇక్కడ ఆపిర్రు. దాదాపు అన్నీ కూడా సేమ్ ఇలాగే బోట్లన్నీ ఆపి ఉన్నాయి. ఒక విలేజ్ లాగా ఉంటుంది. చాలా వర్షం పడుతుంది ఇక్కడ అయితే. ఈరోజు నైట్ మొత్తం ఇక్కడనే స్టే చేసుడు. చక్కటి ఎన్విరాన్మెంట్లో మేము ఇప్పుడు రెస్ట్ తీసుకోబోతున్నాం. 8 o'clock డిన్నర్ వస్తుందని ఇప్పుడే చెప్పారు. మాకు ఏసీ ఆన్ చేశారు. ఈరోజు నైట్ అంతా ఏసీలో ఉండబోతున్నాం. ఓకే, దీంతో మన డే 5 అనేది ఎండ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 7కి వేకప్ అయిపోయి 9కి మనం మళ్ళీ బోట్ దిగడం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని చూసిన వారంతా షేర్ చేస్తారని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని విన్నవించుకుంటూ మీ విశ్వనాథ్, కేరళ నుండి.